నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ దువ్వాడ శ్రీనివాస్ అంటేనే సంచలనం సంచలనం అంటేనే దువ్వాడ శ్రీనివాస్ ఈ దువ్వాడ శ్రీనివాస్ మాధురి అంటేనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయి ఏం చెప్పినా వైరల్ అవుతుంది ఏ వీడియో వేసినా వైరల్ అవుతాయి కానీ ఈ మధ్య రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ దువ్వాడ శ్రీనివాసు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద పెద్ద బాంబే పేల్చాడు ఏందంటే వైఎస్ఆర్సీపీలో టీడీపీ కోవర్టులు ఉన్నారు ఆ వైఎస్ఆర్సీపీలో టీడీపీ కోవర్టుల వల్లనే శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ వాషౌట్ అయిపోయింది అదే కోవర్టులతో కనుక కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో వచ్చే ఎలక్షన్లో కూడా శ్రీకాకుళం జిల్లాలో వచ్చేటువంటి సీట్లు సున్నా అని చెప్పి చెప్పుకొచ్చారు ఇక్కడ చూడండి వైసీపీలో టీడీపీ కోవర్టులు ఈయన ఇప్పుడు కూన రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఏదో ఆరోపణలు వస్తే ఆయనకు మద్దతుగా కులం కార్డు వాడి ఆయనకు మద్దతుగా ఆయన మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు మంత్రి ఆయన్ని పట్టించాడని చెప్పి ఏవేవో చెప్పుకొని వచ్చాడు సో ఇప్పుడు ఇంకొక బాంబు పేల్చాడు ఏంటంటే ధర్మాన ప్రసాదరావు అదేవిధంగా ధర్మాన కృష్ణదాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీకి సంబంధించినటువంటి మనుషులు వాళ్ళు పార్టీలో ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీ సింగిల్ సీటు కూడా గెలిచేటువంటి అవకాశం లేదు వాళ్ళే నన్ను పార్టీ నుంచి బయటకు పంపించేలాగా చేశారు సో మా కులానికి ప్రాతినిధ్యం లేకుండా చేస్తూ ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు ఇక్కడ చూడండి మంత్రి అచ్చెన్నకు ధర్మాన సపోర్ట్ ఇరువురి మధ్య లోపాయకారి ఒప్పందం అది ఉందో లేదో తెలియదు కానీ ఈయనైతే చెప్పుకొచ్చాడు నా సస్పెన్షన్కు వారే కారణము నేను ఇప్పటికీ జగన్ విధేయుడినే నువ్వు ఇప్పటికీ జగన్కి విధేయుడన్నా నువ్వు ఏమి చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి నిన్ను లోపలికి రానిచ్చేటువంటి అవకాశమే లేదు ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎవరైనా పిల్లలకు పెట్టుకుంటారా నేనేమైనా చదువుకొని వాడినా నా గురించి మీరు ఏమనుకుంటా ఉన్నారు నేను అట్లాంటి పేర్లంతా పెట్టనని చెప్పినటువంటి ఈయన చెప్పినాడో లేకపోతే సోషల్ మీడియాలో అదే వైరల్ అయిందో తెలియదు కానీ మొత్తానికి సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యాడు సోషల్ మీడియా ద్వారానే బుక్ అయ్యాడు సోషల్ మీడియా వల్లనే వైఎస్ఆర్సీపీకి కూడా దూరం అయ్యాడు సో ఇప్పుడు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ధర్మాన బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను టీడీపీకి సపోర్టుగా ఉంటారు ఎప్పుడు అచ్చెన్నాయుడు మనుషులు వాళ్ళిద్దరు అని చెప్పి వాళ్ళ మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టాడు సో నా సస్పెన్షన్కు వారే కారణము నేను ఇప్పటికీ జగన్ విధేయుడినే ఎమ్మెల్సీ దువ్వాడ సంచలన ఆరోపణలు వైసీపీలో టీడీపీ కోవర్టులు ఉన్నారా అంటే అవునని అంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన దువ్వాడ అనంతరం మాధురితో కలిసి హైదరాబాద్ లోనే ఉంటున్నారు తాజాగా శ్రీకాకుళం రాజకీయాలపై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి ఇటీవల కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్యను వేధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కు మద్దతుగా మంత్రి అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా గలం విప్పినటువంటి దువ్వాడ ఇప్పుడు వైసీపీలో వెన్నుపోటుదారులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకవేళ ధర్మాన కృష్ణప్రసాద్ ధర్మాన కృష్ణదాస్ గనుక అచ్చెన్నాయుడు మనుషులైతే అచ్చెన్నాయుడిని ఎందుకు అరెస్ట్ చేశారు అచ్చెన్నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు అంత టార్చర్ ఎట్లా పెడతాడు సో నోటికి ఏది వస్తే అది చెప్తున్నాడు మొత్తానికి ఒక మంచి మాట అయితే చెప్పాడు ప్రసాద్ రావును అదేవిధంగా ఈ కృష్ణదాసును కనుక నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేది 0 సీట్లే శ్రీకాకుళంలో వచ్చే ఎన్నికల్లో అని కూడా కుండ బద్దలు కొట్టి చెప్పాడు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు వాళ్ళు చేసినటువంటి భూ కబ్జాలు వాళ్ళు చేసినటువంటి సెటిల్మెంట్లు వాళ్ళు మంత్రి పదవులు రాగానే ఏ విధంగా జిల్లాను మర్చిపోయారో ఈ ధర్మాన ప్రసాదరావు అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కాలంలో కూడా మంత్రిగా చేసినటువంటి ఈయన ఆయన సొంత నియోజకవర్గానికి కావచ్చు సొంత జిల్లాకు కావచ్చు చేసింది ఏమీ లేదు కాబట్టి ఆయనకు సొంత కులంలోనే వ్యతిరేకత మొదలై అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఈయనకు టికెట్ ఇవ్వకూడదని లాస్ట్లో గొడవ చేస్తే ఇక అట్లా కాదు ఈయన పార్టీ మారిపోతాడనేటువంటి ఉద్దేశంతో ఒక టికెట్ పోయినా పర్లేదని చెప్పి ప్రసాదరావుకు టికెట్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు దువ్వాడ వచ్చి ఆయన స్వలాభం కోసము నోటికి వచ్చింది చెప్తా ఉన్నాడు ఆయన ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే వైఎస్ఆర్సీపీలో టీడీపీ కోవర్టులు ఉన్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలో టీడీపీ కోవర్టులు ఉంటే ఆల్రెడీ అధికారంలో ఉండే పార్టీకి ఆ కోవర్టులు బ్యాక్ వచ్చేయాలి కదా కాబట్టి నోటికి ఏది వస్తే అది లైమ్ లైట్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడో ఇంకా అప్పటి నుంచి హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నాడు సరే అది ఆయన వ్యక్తిగత విషయము దాని జోలికి మనం వెళ్ళకూడదు కానీ ఆయన రాజకీయంగా శ్రీకాకుళం రాజకీయాల గురించి మాట్లాడుతూ మొన్న రవికుమార్ గారి విషయం కావచ్చు ఇప్పుడు వీళ్ళిద్దరి మీద సంచలన ఆరోపణలు చేయడం ఏదైతే ఉందో అది రాజకీయంగా పెద్ద దుమారాన్నే లేపింది ఇప్పుడు వీళ్ళిద్దరిని బుక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో దువ్వాడ సీను అయితే ఆయన సస్పెండ్ కావడానికి కారణం వీళ్ళిద్దరే అని చెప్పి భావించినటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఆయన
సోషల్ మీడియా వేదికగా వాళ్ళిద్దరి మీద విషం కక్కుతున్నాడు. మరి వీళ్ళిద్దరిని దూరం చేసినా కూడా వేరే ఏ పార్టీల్లో వీళ్ళిద్దరిని అయితే చేర్చుకోరు కాబట్టి ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారా లేకపోతే వెళ్ళిపోతారా అని తెలియదు. కానీ వీళ్ళిద్దరికీ ఇంక వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టికెట్ కూడా వచ్చేటువంటి అవకాశాలు లేదనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాసే కాకుండా దువ్వాడ మాధురి కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేసేది. అదేముందంటే వీళ్ళ చీకటి బాగోతాలు నా దగ్గర ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు చీకటి బాగోతాలను బయటకి తీస్తాను, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క చీకటి బాగోతాలు కూడా మాకు తెలుసును, దాన్ని సమయం వచ్చినప్పుడు మేము బయటకు తీస్తాము, మేము ప్రజల మనుషులము, ప్రజల్లోనే ఉంటాము, వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాము, కావాలంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని కూడా ప్రకటించుకున్నారు. మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ అయితే వైఎస్ఆర్సీపీలో పెద్ద దుమారాన్నే లేపాడు. అదేంటంటే టీడీపీ పార్టీకి సంబంధించి కొంతమంది కోవర్ట్లు ఉన్నారని, ఆ కోవర్ట్ల వల్లనే 0 సీట్లు వచ్చాయని వాళ్ళనే నమ్ముకుంటే శ్రీకాకుళంలో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ భూస్థాపితమైపోయింది, ఇక లేచేటువంటి పరిస్థితి కూడా ఉండదని కూడా చెప్పుకొచ్చారు. మరి చూద్దాం, దువ్వాడ శ్రీనివాస్ మాటలకు గౌరవించి వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకుంటారా లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ చెప్పేవన్నీ బేస్లెస్ అలిగేషన్స్ అని చెప్పి వదిలిపెడతారా తెలియాలంటే వేచి చూడాల్సిందే. మొత్తానికి పార్టీ నుంచి దూరమైన తర్వాత ఎప్పుడూ లైమ్ లైట్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, మాధురి కావచ్చు సంచలన వ్యాఖ్యలు చేయడం, సంచలన వీడియోలు రిలీజ్ చేయడము, అదేవిధంగా మొన్నటికి మొన్న తిరుమలకి వెళ్ళి ఆమె ఫోటోషూటే చేసినటువంటి విషయం మనకు తెలిసింది, దాని మీద వీడియోలు కూడా చేయడం జరిగింది. సో ఏదో విధంగా లైమ్ లైట్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో దువ్వాడ శ్రీనివాస్ అయితే వ్యాఖ్యలు చేసినట్లు కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కొట్టిపడేస్తున్నారు. మరి చూద్దాం వీళ్ళిద్దరి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ ఎటువంటి చర్య తీసుకుంటుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.